అందరికీ నమస్తే. ఇంద్రియాలు మనస్సులో బాహ్య విషయ లాలస అనే విక్షేపాలను కలిగించి మనస్సును కూడా తమ వెంట బయటికి తీసిపోయే సామర్థ్యం కలవి. సర్వ ఇంద్రియాల ద్వారాలను మూసి మనస్సును హృదయంలో నిలిపి ప్రాణాలను సహస్రారంలో స్థిరపరిచి ఏకాగ్ర చిత్తంతో ఆత్మ ధ్యానం చేస్తూ ఉన్నవాడు. ఈ విషయంలో భగవానుడు గీత 8వ అధ్యాయం 12వ శ్లోకంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాదాయాత్మనః ప్రాణం అస్థితో యోగధారణం. అంటే ఇంద్రియాలను మనస్సులో బాహ్య విషయ లాలస అనే విక్షేపాలను కలిగించి మనసును కూడా తమ వెంట బయటకు తీసుకుపోయే సామర్థ్యం కలవి. ఆ మనసును ఇంద్రియ అనుభవాల నుండి మరల్చి ఆత్మవైపు తిప్పాలి. గది కిటికీలు తెరిచి ఉంచితే దీపం ఆరిపోతుంది. ఇంద్రియాలను మూయకపోతే మనసు స్వాధీనంలోకి రాదు. ఇంద్రియాలను మూసేస్తే వాటికి నాయకత్వం వహించే మనసు కూడా మనసు పుట్టే హృదయంలో లయమైపోతుంది. ప్రాణం అంటే శ్వాస. శ్వాసను తదేక దీక్షతో ఏకాగ్ర చిత్తంతో గమనిస్తూ ఉంటే శ్వాస తనంతట తానుగా భూమధ్యంలో స్థితమైపోతుంది. ఇంద్రియాలు మనసులో లయమైపోయి మనసు అంతర్ముఖమై చిత్త వృత్తుల నిరోధం జరుగుతుంది. మనసు మనోలయం జరిగి మనసు లేని స్థితికి, ఆలోచన రహిత స్థితికి చేరుకుంటుంది. ఈ రకమైన యోగ స్థితిలో విశ్వంలోని అనంతమైన ప్రాణశక్తి, విశ్వశక్తి సహస్రార ప్రాంతంలోని బ్రహ్మరంధ్రం గుండా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా మనసును అంతర్ముఖం చేసి ఆత్మను నిలిపి ధ్యానంలో ఉండడమే యోగ ధారణ అవుతుంది. ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేద వ్యాసుల వారికి, గణపతి భగవానుడికి, వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తాను. థ్యాంక్ యూ.